సెకండ్ రౌండ్ ప్రాపర్టీస్ వచ్చేసాయి. ఇక్కడ చాలా ఈజీ, సింపుల్. ఫస్ట్ ఎవరు వస్తున్నారో చెప్తే దాని తర్వాత గేమ్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి మా ఫేవరెట్ ప్రాపర్టీ. ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి ఆడపులి శివంగి మహేశ్వరి గోరా. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఏంటండి ర్యాగింగ్? నాకు అర్థం కాదు. నచ్చిన అబ్బాయిని ర్యాగింగ్ చేస్తారు సుధీర్. వేసింది గ్యాప్ లో సో రెండు సైడ్లు ఈక్వల్ గ్లాసెస్ ఉన్నాయి అన్నమాట. ఏం చేయండి, మీరు ఎటు నుంచి అన్నా స్టార్ట్ చేసుకోండి. గ్లాస్ పిక్ చేసి అక్కడ ఉన్న బాస్కెట్ లో వేయాలి అంతే. ఫస్ట్ ఎవరైతే ఫాస్ట్ గా గ్లాసెస్ అందులో వేసేస్తారో వాళ్ళు 2.1 లోని విన్నర్స్ అవుతారు. సో ఆర్ యు రైస్? రెడీ బోత్ ఆఫ్ యూ? ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. తీసుకో త్వరగా. ఆల్మోస్ట్ డన్. కమ్ ఆన్ రామ్, సూపర్ కమ్ ఆన్ అయిపోయింది. లాస్ట్ వచ్చింది. సూపర్. గుడ్ వన్ మ్యాన్, గివ్ ఇట్ అప్. అయ్యో సారీ అండి. ఇలా ఉందండి. ఏమండి, ఆయన అలిసిపోయి కూర్చుంటే మీరు ఆయన మీదకి కూర్చుంటే మరి ఏమైంది? అలిసినప్పుడు పైకి ఎక్కి కూర్చుంటా. మీరు చెప్పలేదు లేండి, ఆయన చూసేవాడు. కానీ నిజంగా గ్రేట్. అసలు ఈ వయసులో ఇలా పరిగెట్టి ఇలాంటి గేమ్లు ఆడటం అంటే మనం ఏంటో ప్రాపర్టీ మీద టార్గెట్ చేస్తున్నారు అందరూ. ప్రాపర్టీ అంటే ఏదో అనుకున్నాను కానీ ప్యాకెట్ ఆడేస్తున్నారు భయ్యా. వెరీ గుడ్ జాబ్ రామ్. కంగ్రాచులేషన్స్ అశ్విన్ టీమ్. ఎందుకు ఓడిపోయాం ఇప్పుడన్నా అర్థమైంది. అనుపట్టుకొని ఆవిడ ఆయన చెప్తుంది, నాకు అర్థం కావట్లేదు. అతిథి దేవో భవ అన్నారు, అందుకని అతిథులకు రెస్పెక్ట్ ఇచ్చి గెలిపించాం. అది కూడా అర్థం చేసుకోరు. ఈవిడ మైక్ కట్ చేయండి. ఇది 2.2 ఆడడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా ఫైర్ బ్రాండ్ తేజు. ఆన్ స్టేజ్ ప్లీజ్. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి మ్యాడ్ స్టార్ నార్నే నితిన్ గారు. పెద్ద పుల్లు ఎందుకండి, చిన్న పుల్లు పంపిస్తాను. మీరు వెళ్ళండి. మాకు వైట్ షర్ట్ అబ్బాయే కావాలి. వెళ్ళు మావా, వెళ్ళు. So your time starts in 3, 2, 1 go. Come on. అర్రే పడతాను. అరే పర్లేదు, వదిలే వెళ్ళిపో. జాగ్రత్త. లైన్ అయిపోతారు. Okay, fine. Okay, good. Ready, 3, 2, 1 go. Oh my God, I'm not playing. సెవంతి గారు, మేము జస్ట్ గ్లాస్ బాస్కెట్లు ఏమన్నాం కానీ దాంట్లో దూరం లేదు. గెలవాలన్న తప్పనండి. మరి అంత మూల్య అన్న. నాకు ఆడడానికి ప్రాబ్లం లేదండి, కానీ నా డ్రెస్ చాలా ప్రాబ్లం. అదే అర్థమైంది, ఐ కెన్ అండర్స్టాండ్. అందుకే ఆవిడ ఇబ్బంది పెట్టకుండా నెక్స్ట్ ఇంకెవరన్నా. నెక్స్ట్ మా సుబ్బు గోరే. నాకెందుకు ఇవిడ అక్కడ దాకా వెళ్తారు డౌట్ గా ఉంది. 3, 2, 1 go.
ఆ చీటింగ్ చీటింగ్. టూ గ్లాసెస్ ఒకేసారి వేశారు. మేము ఈచ్ టైం ఒకే గ్లాస్ వేయమని చెప్పాం. కానీ 3 ఇంకా ఉండేవాళ్ళు. 3 కాదు 30 ఉన్నా మీరు 2 ఒకసారి వేయకూడదు. గేమ్ రూల్ ప్రకారం 2 గ్లాసెస్ ఒకసారి వేయకూడదు. 2 గ్లాసెస్ ఒకేసారి వేశారు కాబట్టి సో 2.2 విన్నర్స్ ఆర్ బాయ్స్. అచ్చండి, కంగ్రాచులేషన్స్. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కార్తిక్. నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళబోయే ముందు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వదల్నాయే అడగాలంటే కౌగిలే. గుర్తుపట్టారా? గుట్కా తింటున్నారా ఏంటి? గుర్తుపట్టావా? ఎక్కడో చూసినట్టుంది కట్అవుట్ కానీ. నేనే టీచర్ని. వాళ్ళందరూ మంచిగా గౌన్ వేసుకున్నారు కదా, వాళ్ళు వెనకబడ్డావు. ఇది నా రియాలిటీ, దిస్ ఇస్ మీ. నేను ఎలాంటి గెటప్ లో వచ్చా, నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తావు లేదని చెప్పేసి ఆ గెటప్ లో వచ్చా. కానీ నువ్వు ఎలా ఉన్నా ఆ ముచ్చు మొక్కల కంటే నేను బాగున్నావు కదా. పగలు చూస్తే పగలే కళ్ళు వచ్చేలా ఉన్నారని భయం వేస్తుంది. ఓకే, కళ్ళకు వస్తున్నానంటే బాగున్నాను అర్థం. నా ప్రేమ ఎంత జెన్యూన్ అంటే నీకోసం గంట సేపు రెడీ అయ్యొచ్చు తెలుసు. ఏంటి గంట సేపు రెడీ అయిన తర్వాత ఇలా ఉన్నావా? సాగు పెట్టండి, నా నిజ శిల్పం ఏంటో చూపిస్తాను. పడిపోతారు. ఆగా వచ్చాను ఏదో ఒక 2 స్టెప్లు వేసి వెళ్ళిపోండి. కరెక్ట్ 2 స్టెప్పులు ఓకేనా? ఎందుకు మించి రావా? ఓకే, ఎపిసోడ్ అయిపోయేలోపు రంగులే రంగులే. ఇది ఏంటిది రెఫరెన్స్ మాకు అర్థం కావట్లేదు. మన ప్రతి ఒక్కరి లైఫ్ లోని మన ఫేవరెట్ హీరోస్ ఉంటారు మనందరికి. అలాగే మన పర్సనల్ లైఫ్ లో కూడా ఒక హీరో పర్సనాలిటీ ఉంటారు. సో దట్ క్యాన్ బి యువర్ ఫాదర్, మదర్, సిస్టర్, ఏదైనా అవ్వచ్చు. అలాగా మీ ఫేవరెట్ హీరో ప్లస్ మీ రియల్ లైఫ్ హీరో, ఎందుకు వాళ్ళ హీరో? సో లెట్ మీ స్టార్ట్ విత్ డిడి. ఫేవరెట్ అంటే ఎవరు లేరనే, ఐ జెన్యూన్లీ లైక్ సో మెనీ పీపుల్ మన ఇండస్ట్రీ నుంచే. బట్ రైట్ నౌ ఐఎమ్ tripping a lot on Ram Charan garu right now. He says a lot of sensible things, I feel. అందులో one of the best things, talent లేపనే పర్లేదు, హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ ఉండాలి. అండ్ నాకు చాలా నచ్చింది ఆయన మాట చెప్పడం. సో ఐ థింక్ హీస్ మై రైట్ నౌ ఐ లుక్ అప్ టు హిమ్. అండ్ నౌ యువర్ రియల్ లైఫ్ హీరో. చిన్నప్పటి నుంచి నేను అన్న మమ్మీ తప్ప, ఆబ్వియస్లీ ఫ్యామిలీ ఇస్ దేర్, దిస్ అ బిగ్గర్ ఫ్యామిలీ, బట్ ఫాదర్ పాస్డ్ అవే, మామ్ ఆల్సో వాజ్ వెరీ యంగ్. చాలా యంగ్ లోనే జరగడం వల్ల మమ్మీ నేను అన్న ఆల్మోస్ట్ ఒకే ఏజ్ గ్రూప్ లాగా మైండ్ లో ఉండి వి గ్రూ అప్ టుగెదర్. మేము హీరోలు అయ్యింది నాన్నగారి కోసం, బట్ అయ్యింది మాత్రం అమ్మగారి వల్ల. I really like telling about it. I don't feel emotional because అది కూడా మమ్మీ credit because she taught us that you should always keep your emotions in control. Yeah, అమ్మగారు తప్ప ఇంకెవరు లేరండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. తేజు గారు. నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడే డాడీ చనిపోయారు. నా ఎడ్యుకేషన్ కోసం మమ్మీ బెంగళూరుకి తీసుకొచ్చారు. సో అప్పటి నుంచి మమ్మీతోనే ఉన్నా. సో ఎక్కువ అటాచ్మెంట్ మమ్మీతోనే ఉండింది. నేను ఇండస్ట్రీకి వచ్చే ముందు కూడా రిలేషన్స్ నుంచి కానీ బయట వాళ్ళ దగ్గర నుంచి కానీ ఎందుకు ఇండస్ట్రీ అంటే అది ఇది అని చెప్పి చాలా మాట్లాడితే మమ్మీ ఇండస్ట్రీ ఎందుకు వద్దులే, రకరకాలుగా మాట్లాడుతున్నారు వద్దని చెప్పి. బట్ ఒకటే మాట చెప్పాను, నీ పరువు ఎప్పటికీ కాపాడుతాను, నేను ట్రస్ట్ మీ అని చెప్పాను. అండ్ 1 year నేను టైం అడిగా మమ్మీకి. నా మీద నమ్మకం పెట్టి నన్ను ఈ ఇండస్ట్రీకి పంపించారు. ఎవ్వరు సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా షీ స్టూడ్ విత్ మీ. అంటే అన్ని సిచ్యుయేషన్స్లో ఇప్పటికీ కూడా నేను ఎలా ఉన్నా షీల్ టేక్ కేర్. నాకు ఒక స్ట్రెంగ్త్గా ఉన్నారు మా మమ్మీ చిన్నప్పటి నుంచి. సో అందుకే నేను ఇప్పుడు తనకి ఒక మెయిన్ స్ట్రెంగ్త్గా ఉండాలని. ఆఫ్ కోర్స్ తనకి ఇంకెవరు లేరు నేను తప్ప. తనకి ఎప్పటికీ నేను ఉన్నాను. రామ్ గారు. నేను సినిమాల్లోకి రావడం అనేది నేను చిన్నప్పటి నుంచి చూసిన సినిమాల వల్ల, చూసిన హీరోల వల్ల డెఫినెట్లీ జరిగింది. నేను లాక్డౌన్లో ఉండి నేను చూసిన సినిమాలు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చాయి. అవి మోస్ట్లీ రణబీర్ కపూర్ ఫిల్మ్స్ అండి. మై ఫేవరెట్ యాక్టర్ అంటే నేను రణబీర్ కపూర్ అంట.
రియల్ లైఫ్ హీరో ఎవరు అంటే నేను మా డాడీ పేరే చెప్తా. బికాజ్ మేము ఎలాంటి సిచ్యువేషన్స్లో పెరిగామో మాకు తెలుసు. నాలాంటోడికి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి హీరో అవడం అనేది ఇట్స్ లైక్ అ డ్రీమ్ దట్ అది నిజం అవుద్దో లేదో కూడా చెప్పలేనంత పెద్ద కళ. సో అలాంటి టైంలో నేను స్ట్రైట్ అప్ ఇంకా ఫిల్మ్స్లోకి వెళ్తాను అనగానే నాకు ఏ మాత్రం నో చెప్పకుండా ఎలవ్ చేసినందుకు హీస్ మై హీరో. సో యువర్ డాడ్ ఈస్ యువర్ హీరో. దశరథ మహారాజే నాన్నయ్య పుట్టాడు. శుభశ్రీ గారు. రియల్ లైఫ్ హీరో అయితే డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ సార్. సార్తో ఒక ఆపర్చునిటీ వచ్చింది ఓజీ మూవీలో యాక్ట్ చేయడానికి, అండ్ నేను కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నా దాంట్లో. అండ్ అక్కడ చూసిన వెంటనే అర్థమైపోయింది అంటే పవర్ స్టార్ అంటే ఇలా ఉంటారు అని. సో చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఆ టైం నుంచి ఇప్పుడు వరకు కూడా బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ సార్. అండర్స్టాండ్. రియల్ లైఫ్ లో చెప్తే డెఫినెట్లీ ఐఎమ్ డాడీస్ గర్ల్ బికాస్ ఐ స్టిల్ రిమెంబర్ మై మామ్ యూస్ టు టెల్ మీ వెన్ ఐ వాస్ బోర్న్ ఐ వాస్ ద సెకండ్ డాటర్. ఐ హ్యావ్ అన్ ఎల్డర్ సిస్టర్. ఎవ్రీబడి ఫ్యామిలీలో చాలా కొంచెం సాడ్ మూమెంట్ ఉండే బికాజ్ నేను పుట్టిన తర్వాత కొంతమంది ఇట్లా ఫీల్ అయ్యారు రిలేటివ్స్, అరే మళ్ళీ కూతురు వచ్చిందా అని. మామ్ చెప్పేవాళ్ళు అప్పుడు దట్ యువర్ డాడ్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ లిటరలీ స్క్రీమ్డ్ అట్ ఎవ్రీవన్ అండ్ హీ వాజ్ లైక్ డోంట్ సే లైక్ దట్, షీఈ్ నాట్ మై డాటర్, షీఈ్ యాజ్ గుడ్ యాజ్ అ సన్. అండ్ అప్పటి నుంచి నాకు ఒక సన్ లాగానే పెంచారనమాట. అంటే దేనికి అంత లిమిటేషన్ లేదు అండ్ చాలా ఎక్కువగా ఫ్రీడమ్ ఇచ్చారు. అండ్ హీ టుక్ కేర్ ఆఫ్ మీ యాజ్ మచ్ as he can take care of a son. So I'm just really grateful to my father. Understand. Your dad is your real hero. నితిన్ గారు. నాకు రియల్ లైఫ్లో రెండిట్లో బావగారే అండి. ఆయన ఎప్పుడు నాకు సపోర్ట్గానే ఉండి ఒక నాన్న తర్వాత నాన్నలాగా ఏం చేస్తున్నావు, ఏం చెయ్యాలి, ఎలా చేస్తే బాగుంటుంది ఎప్పుడు నన్ను నడిపిస్తూనే ఉన్నారు. సో ఆయనే అండి. థ్యాంక్ యూ ఎన్టీఆర్ గారు. హరియానా గారు. మా మమ్మీ సింగిల్ పేరెంట్. నేను 5 years ఉన్నప్పటి నుండే తను ఒక్కతే నన్ను మా చెల్లిని పెంచింది. మా మమ్మీ, మా పెద్దమ్మ, మా అమ్మమ్మ, మా చెల్లి ఈ రోజుకి నేను వి ఆల్ ఆర్ వెరీ ఇండిపెండెంట్. వీఆర్ నెవర్ డిపెండెంట్. సో మా మమ్మీ నేర్పించింది ఏంటంటే బీ హంబుల్, బీ కైండ్ అండ్ బీ స్టబన్ అని చెప్పేసి. మా అమ్మమ్మ, మా పెద్దమ్మ, మా మమ్మీ నా లైఫ్ లో ఎప్పటికీ సూపర్ హీరోసే. అండ్ వాళ్ళ పెంపకం వల్లే నేను మా చెల్లి ఇంత ఇండిపెండెంట్ గా ఇంత హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ అండ్ ఐ లవ్ యూ సో మచ్. అండ్ పెద్దమ్మ నీకు కూడా. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. నేను చిన్నప్పటి నుంచి ప్రభాస్ అన్న ఫిలిం చూసుకుంటూ పెరిగాను. సో ఆయన అంటే నాకు చాలా ఇష్టం. రియల్ లైఫ్లో మా అక్క, నేను సినిమాల్లోకి వెళ్తా అనగానే అందరూ ఇంట్లో వాళ్ళు మంచి జాబ్ ఉంది కదా, మంచి జీతం వస్తుంది కదా, అవసరమా ఇవన్నీ మనకి అన్నట్టు అన్నారు. బట్ మా అక్క వాడికి నచ్చిందేదో చేసుకుంటా అంటుంది కదా, చేసుకొని అని చెప్పి మా నాన్నతో పెద్దనాన్నతో మాట్లాడి కన్విన్స్ చేసింది. షీఈస్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ. సౌమ్య గారు. నాకు రియల్ లైఫ్ లో హీరో అంటే జై బాలయ్య. నాకు ఎవ్రీ ఫెస్టివల్కి, న్యూ ఇయర్ కానివ్వండి, సంక్రాంతికి కానివ్వండి, నా బర్త్డే రోజు కూడా నేను ఫోన్ చేసి ఇలా అంటే ఆయన రిటర్న్లో నాకు కాల్ చేసి విష్ చేసిన డేస్ చాలా ఉన్నాయి. మొన్న రీసెంట్లీ సంక్రాంతికి కూడా ఆయనే కాల్ చేసి నాకు సంక్రాంతి శుభాకాంక్షలు సౌమ్య అని చెప్పారు. సో ఆయన కైండ్నెస్ అయితే ఎవరికి రాదు. సో ఆల్వేస్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బాలయ్య గారు. జై బాలయ్య. రియల్ లైఫ్లోకి వచ్చే వరకు నాకు నా ఫ్యామిలీ అండి. కొంచెం ఎక్కువ అంటే మా ఫాదర్. ఆయన నమ్మకమే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను. ఆయనే లేకపోతే నేను ఇక్కడ లేను. ఏ చిన్న కష్టం వచ్చినా నాకు నా ఫాదర్ ఎప్పుడు సపోర్ట్ చేశారు. నా బ్రదర్ నా వెన్నంటే ఉన్నారు. ప్రతి కష్టం వెనక మా అమ్మ ఉంది. సో ఐ లవ్ యూ ఆల్. లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రియాంక. నాకు ఇండస్ట్రీలో అంటే ఎస్పెషలీ నాకు ఎన్టీఆర్ గారు, నాని గారు అంటే చాలా ఇష్టం. వాళ్ళకున్న చాలా దే ఆర్ వెరీ హైలీ టాలెంటెడ్. వాళ్ళ మూవీస్ కానీ ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. అండ్ నా పర్సనల్ లైఫ్లో అంటే మా నాన్నగారు అనుకోకుండా రీసెంట్లీ హీ పాస్డ్ అవే. మా నాన్నగారిని ఆల్మోస్ట్ ఒక 8 years తర్వాత నేను ఫస్ట్ టైం ముట్టుకున్నది. ఆయన ఇంకొక 1-2 daysలో ఆయన వెళ్ళిపోతారో అని మేబీ ఆయనకి తెలిసిందేమో. ఆయన జస్ట్ నన్ను ఇలా తడుముతూ, నువ్వు ఎప్పుడు బాగుండాలి, నవ్వుతూ ఉండాలి, అండ్ నువ్వు చాలా ధైర్యంగా ఉంటావు, నీకు ఏది నచ్చితే నువ్వు అది చేస్తావు, నువ్వు అలానే చెయ్యు, నువ్వు ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గానే బ్రతుకు, ఒకరికి అన్యాయం చేయకు, నువ్వు అన్యాయం అయ్యేలా కూడా నువ్వు చేసుకోకు.
అలానే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ స్థానాన్ని మా అన్నయ్య మా వదిన తీసుకున్నారు. సో ప్రతి విషయంలో మా అన్నయ్య వదిన ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దెమ్. దే ఆర్ మై ఇన్స్పిరేషన్. వాళ్ళు ఏ అడుగుల్లో అయితే వెళ్తున్నారో నేను కూడా అదే దాంట్లోకి వెళ్తున్నాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ నా. కీప్ గ్రోయింగ్ లైక్ దిస్. Thank you. థ్యాంక్ యూ. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. ఐశ్వర్య గారు. ఇది వరకు ఫ్యామిలీ స్టార్ షోలోనే షేర్ చేసుకున్నాను నా రియల్ హీరో అంటే మా మదర్ అని. Yeah. సో అమ్మ గురించి కాకుండా నేను ఇంకో విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను నమ్మే ఒక సూత్రం ఉంది సుధీర్ లైఫ్ లో, ధైర్య సాహసే లక్ష్మి. అమ్మాయిలుగా పుట్టడం కొంతమంది అదొక మిస్ఫార్చ్యూన్ గా, ఒక దురదృష్టంగా ఫీల్ అయ్యే ఇప్పటికీ ఉంది సొసైటీలో. అది నేనేమంటానంటే, మన హీరో మదరో ఫాదరో బ్రదరో సిస్టర్ తో పాటుగా మన ధైర్యమే మన హీరో. కొన్ని సిచ్యువేషన్స్ లైఫ్ లో ఎలా వచ్చిందంటే, ఎందుకురా మనకి బతుకు, చచ్చిపోదాం అనిపించే అంత సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేస్తున్నాం పర్సనల్ లైఫ్ లో. దాని రిలేటెడ్ నేనేం చెప్తానంటే, చచ్చిపోవడానికి అంత ధైర్యం ఉంటే అందులో 0.1% ఉంటే చాలు బతికి ఏదో ఒకటి సాధించి చూపించడానికి. ధైర్య సాహసే లక్ష్మి అనేది నా ఇంకొక హీరో. నేను నా లోపల నాకు ఎప్పుడు చెప్పుకునేది అది నేను. థ్యాంక్ యూ. Thank you so much everybody for sharing your real heroes and real time heroes as well. Thank you so much. Keep growing like this. All the very best.